నమస్కారం. ఓటీటీవీ న్యూస్ కు స్వాగతం. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు, 64వ డివిజన్ కార్పొరేటర్, గ్రామ రైతులు, స్థానిక టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతాంగ సమస్యలను బోండా ఉమా అడిగి తెలుసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతాంగం తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారని అన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని, రైతుల సమస్యలపై సకాలంలో స్పందిస్తూ సమస్యలను జిల్లా కలెక్టర్ స్థాయి వరకు తీసుకువెళ్లి వెంటనే పరిష్కరిస్తున్నట్లు వివరించారు. నిన్న అకాల వర్షం కారణం చేత తడిసిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని బోండా ఉమామహేశ్వరరావు హామీ ఇచ్చారు. 2 గంటకి అకాల వర్షం ఈ పాతపాడు గ్రామం కుందవారి కంట్రిక విలేజ్ కంట్రికలో వర్షం కురవటం జరిగింది. భారీ వర్షం. ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి, బోండా ఉమామహేశ్వరరావు గారు స్పందించి, రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఈ కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయమని కలెక్టర్ గారితో మాట్లాడటం, తర్వాత డిఈ గారితో మాట్లాడటం వెంటనే జరిగిపోయింది. ఈరోజు ఎమ్మెల్యే గారు విలేజ్ కంట్రీకి విచ్చేసి కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయడం రైతులందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని చివరి గింజ వరకు, తడిచిన ధాన్యాన్ని కూడా చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే గారు హామీ అవడంతో రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నాం. ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. లోనే 1000 టన్నులు ధాన్యం పండింది. దాదాపు 1 ఎకరానికి ఈ ప్రాంతంలో 60 బస్తాలు వచ్చినాయి. రైతన్నలందరూ కూడా సంతోషంతో ఉన్నారు. కానీ నిన్న రాత్రి కురిసినటువంటి అకాల వర్షంలో మరి కొంత ధాన్యం తడిసింది. దాని మీద పట్టాలు కప్పుకొని రైతన్నలు కాపాడుకోగలిగారు. అయినా సరే వాళ్ళకి భరోసా ఇచ్చాం. ఇవాళ అధికారులతో, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, అలాగే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారులు అందరితో కూడా మాట్లాడి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ గ్రామంలోనే వాళ్ళందరినీ కూడా ఒప్పించి, ఎక్కడా కూడా ధాన్యం తడిసినాయి అని ఆందోళన పడకుండా రైతన్నలు ఆరుగాలం శ్రమించి కష్టపడిన ప్రతి ఒక్క గింజని కొనే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాళ్ళ దానికి ఇప్పుడు లారీలు కూడా ఏర్పాటు చేస్తాం, ట్రాన్స్పోర్ట్ కూడా ఇప్పుడే అధికారులతో మాట్లాడాం. ఈరోజే ఇక్కడి నుంచి గన్ని బ్యాగ్స్ అన్నీ కూడా వచ్చినాయి. మరి ఏదైతే గతంలో మిల్లర్స్తో కుమ్మక్కై గతంలో 1100కి 200 రూపాయల క్వింటాలకి కమిషన్లు కొట్టేసేవాళ్ళు, రైతన్నలు అల్లాడిపోయేవాళ్ళు. ఇవాళ 2300 రూపాయలు ఎంఎస్పి ఇస్తూ ఉన్నాం. బ్రహ్మాండంగా పంట పండింది. మరి రైతన్న కండల్లో ఆనందం చూస్తూ ఉన్నాం. సంతోషంగా ఉంది మాకు. ఎందుకంటే అన్నం పెట్టే రైతన్నలు బాగుండాలి. వాళ్ళు బాగుంటేనే అందరం కూడా బాగుంటాం. ఈ రాష్ట్రంలో రైతన్నలకి మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తుంది ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా రైతన్నల పక్షాన నిలుస్తాం. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఇట్లాగే ఫీల్డ్లోకి వచ్చి అధికారులను తీసుకొచ్చి ఆ అధికారులతో ఆ సమస్య పరిష్కరించే వరకు కూడా పక్కనే ఉంటాం. ఈ గ్రామంలో మరి ఇక్కడ ఉన్నటువంటి చెరువు సమస్య కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఏ సమస్య అయినా సరే అన్నిటిని కూడా పరిష్కరించే దిశగా ముందుకెళ్తాం. ఇవాళ వెంటనే స్పందించి ప్రభుత్వం మరి రైతన్నలకి ధాన్యం కొనుగోలు ప్రారంభించడం వల్ల రైతన్నలందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా రైతన్నలకి భవిష్యత్తులో కూడా అలాగే అండగా ఉంటామని తెలియజేస్తాం.